ప్రైజ్ లాడ్ ప్రైజ్ లాడ్. అట్లనా ఏం చెప్పారు? ఏం చెప్పారు? మీ చెల్లెలు తీసుకొస్తారా? తీసుకున్నాండి. హలో హలో. ఓకే ఓకే బబ్లీ, ఓకే ఓకే ఓకే. బాగున్నారా బబ్లీ? బాగున్నారా? బాగున్నాం బబ్లీ. ఏం చేయడం చక్కగా వేసుకెళ్ళేటట్టున్నావు. అవునా? మా పిల్లలు కూడా త్వరగా ఏసీ క్లబ్ కోసం త్వరగా సిద్ధపడి చాలా చక్కగా వచ్చారు. అవునా? అవునా? సరే. మా పిల్లలు బాగున్నారా? సరే, ఎవరు వేసుకోలేదు చూడండి. ఏ బాబా వేసుకోలేదు. నిజంగా నిజంగా బబ్లీ వేసుకోలేదు ఇక్కడ. ఓకే, మీ తమ్ముని పిలుచు. చెల్లి వచ్చేసాను. చెల్లి వచ్చేసాను. చెల్లి చెల్లి మరి మనము అక్కడ అడవి ఉంది కదా, ఆ అడవిలోకి వెళ్ళి తిన్నగా వెళ్ళి అక్కడ ఆడుకున్నారా చెల్లి? చెల్లి ఏం కాదు, నువ్వు రా చెల్లి, నా మాట చెల్లి. చెల్లి చెల్లి రా చెల్లి, బాగా ఆడుకున్నాం. రా చెల్లి, రా చెల్లి. నేను తోడున రా చెల్లి. చెల్లి చెల్లి నేను తోడున రా చెల్లి. ఏం కాదు, నువ్వు రా చెల్లి. రా చెల్లి, రా చెల్లి, నువ్వు రా చెల్లి. నేను ఒక విషయం చెప్తాను చెల్లి నీకు. ఏంటంటే నువ్వు నా ఎంత వచ్చినా అంటే ఆపద వచ్చినా కష్టం వచ్చినా అన్నీ చూసుకుంటాను. నువ్వు నా ఎమ్మ రా చెల్లి. వెళ్ళిపోదాంలే ముందు ఇవి చూసుకొని. రా చెల్లి, ముందు నువ్వు నా ఇంటి రా, అడవిలోకి రా. సరే వస్తాను అయితే. రా చెల్లి. అది అక్కడ చెట్టు కనపడుతుందా? మరి ఆ చెట్టు దగ్గర ఏదో ఒకటి కనపడుతున్నట్టుంది చెల్లి. అది వాడు చూడు చెల్లి, అది ఆ చెట్టు దగ్గర అమ్మా పెద్ద సింహం. చెల్లి అదిగో సింహం వచ్చేసింది. సింహం అక్కడికి చెల్లి. చెల్లి రా చెల్లి. అవునా చెల్లి? సరే చెల్లి, తలుచుకున్నాను చెల్లి, నా మాట చెల్లి. నేను కూడా తలుచుకున్నాను. సింహం నుంచి రప్పించేసయ్యా, సింహం నుంచి రప్పించేయ. ఏసయ్య తలుచుకున్నాం. క్లబ్కి వెళ్ళిపోదాం చెల్లి. క్లబ్కి వెళ్ళిపోదాం. అంకుల్ మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాం అంకుల్. చెప్పండి. మరి మీ మాట వినకుండా మేము క్లబ్కి రాకుండా, సండే స్కూల్కి రాకుండా మరి మా ఇష్టానుసారంగా అడవికి వెళ్ళాము అంకుల్. అడవికి వెళ్తే అక్కడ చెట్టు దాబికి సింహం వచ్చిందా? సింహం అయితే మిమ్మల్ని చంపేసేదే. అవునా? మరి సింహం అంటే ఎవరికైనా భయమే. సింహం అంటే మీకు కూడా భయమైనారా? చూడండి, మా పిల్లలు కూడా సింహం అంటే భయమేనంట. అవును మరి. అవునా?
రేయ్ మీరు కూడా దేవుని సన్నిధికి రాకపోతే మిమ్మల్ని కూడా ఏం చేస్తారు? సింహము గర్జించే సింహములే మింగి వేస్తుందిరా. మీరందరూ కూడా సండే స్కూల్కి వస్తారా? హలో, మరి క్లబ్కి వెళ్ళి మారు మనసు పొందితేనే కదా బబ్లీ. దేవుని సన్నిధికి వెళ్తే దేవుని సన్నిధిలో ఏముంటదంట? క్షేమం ఉంటదంట. దేవుని సన్నిధిలో సంతోషం ఉంటదంట. దేవుని సన్నిధిలో సమాధానం ఉంటదంట. దేవుని సన్నిధానంలో ఆశీర్వాదాలు ఉంటాయంట. ఇవన్నీ విడిచిపెట్టి మీరు అలా వెళ్తే బబ్లీ. అంకుల్ హలో సల్మాన్ అంకుల్, చెప్పండి అంకుల్. బాబులు అని మీరు మా చెల్లి పేరు శ్వేత అని పిలుస్తున్నారు. రండి బబ్లు. బబ్లు ఏంటి అంకుల్ మీకు మత్తు మరి ఎక్కువైపోయింది? నాకు మత్తు మరి ఎక్కువైంది. మరి మా చెల్లి పేరు శ్వేత అంకుల్, నా పేరు బాబులు. అవునా? బబ్లు రండి రండి, మీరేం చెప్పాలన్నా చెప్పండి. రండి బబ్లు. అంకుల్ హలో బబ్లు, నేనైతే ఇన్ని సంవత్సరాలు తెలిసి తెలియక మరి క్లబ్ కు రాక సండే స్కూల్ కు రాక టీచర్లు చెప్పే మాట వినక అక్కడ ఇక్కడ నా ఇష్టం వచ్చినట్టు వెళ్ళాను అంకుల్. వెళ్తే అక్కడ సింహం ఎదురైనప్పటి నుంచి ఎస్ఐ గురించి మా చెల్లి చెప్పింది అంకుల్. మా చెల్లి చెప్తే వెంటనే నేను ఎస్ఐ అని చెప్పాను అంకుల్. ఎస్ఐ తెలుసుకునే వెంటనే సింహం పారిపోయింది అంకుల్. వెరీ గుడ్ అంకుల్. మీ పిల్లలు చప్పట్లు కొట్టట్లేదు చెప్పలాడాలి. ఏసై ఎంత తలుచుకుంటే సింహం పారిపోయింది కదా, మనం కూడా ఏసై ఏం చేయాలి? తలుచుకోవాలి. సింహం ఎదురైనప్పుడు, ఏమైనా కష్టాలు వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుణ్ణి ప్రార్థన చేయాలి. హలో, పిల్లలు ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు కానీ నేనైతే ప్రతిసారి ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేయాలి. మనం కూడా, మా పిల్లలు కూడా ప్రార్థన చేస్తారు బబ్లీ. మోకరించాలి. చేసుకొని చెప్తున్నారు అంకుల్. మా పిల్లలు మోకరించి ప్రార్థన చేస్తున్నారు బబ్లీ. బబ్లూ స్వీటీ, మా పిల్లలు చూడండి ఎంత చక్కగా మోకరించారు. అందరూ అంకుల్ నా మట్టుకు నేనైతే వెళ్ళిపోతున్నాను. వాళ్ళు ప్రార్థన మోకరించారు అంకుల్. వెళ్ళిపోతాను అంకుల్. అందరు మోకరించండి. ఆల్ ఆఫ్ యు మోకరించండి. ప్రార్థన చేయండి. యేసయ్యా అడవుల నుంచి బబ్లీని స్వీటీని రక్షించినట్లు మమ్మల్ని కూడా రక్షించండి ప్రభు అని దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం. అంకుల్ అంకుల్ హలో, భయంగా మోకరించలేదు అంకుల్. చూడు అంకుల్, అట్లా మోకరించండి బాబు, మోకరించండి. అంకుల్ మిమ్మల్ని అంకుల్ పిలిచేది. హలో బబ్లు రైట్. అందరూ మోకరించండి, నిశ్శబ్దంగా మోకరించండి, కళ్ళు మూయండి, ప్రార్థన చేసుకున్నాం. అడవిలో బబ్బులను స్వీట్ని ఏ విధంగా అయితే రక్షించాడో మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. ప్రార్థన చేస్తున్నాం.